ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతున్నా, యుద్ధ మేఘాలు కమ్ముకున్నా మన భాగ్యనగర వైభవం ఏమాత్రం తగ్గడం లేదు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ హైదరాబాద్ స్థిరాస్తి రంగం జైత్ర యాత్రను కొనసాగిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలే ఈ అద్భుత వృద్ధికి నిదర్శనం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జీహెచ్ఎంసీ ప్రణాళికా విభాగం ఆదాయంలో సరికొత్త రికార్డును సృష్టించింది. 2024-25లో 1138 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అది ఏకంగా 1172 కోట్ల 80 లక్షలకు చేరింది. అంటే సుమారు 34 కోట్ల మేర అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరిందంటే నగరాభివృద్ధి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నగరం నలుమూలలా ఇవాళ అభివృద్ధి పరుగులు పెడుతుంది. పశ్చిమ దిక్కున ఐటీ కారిడార్, కోకాపేట, నార్సింగిల్లో ఆకాశహార్మ్యాలు వెలుస్తుంటే, తూర్పున ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ వంటి ప్రాంతాల్లో సామాన్యుడి సొంతింటి కళ సాకారమవుతుంది. మదీనాగూడ, నానక్రామ్గూడల్లో 50 అంతస్తుల భారీ బహుళ భవనాలకు అనుమతులు లభించడం మన గ్లోబల్ సిటీ స్థాయిని చాటి చెబుతోంది. మరోవైపు పేద, మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం బిల్డ్ నౌ విధానాన్ని ఇప్పుడు మరింత సులభతరం చేసింది. ఇందులో 3 రకాల అనుమతులు మంజూరు చేస్తుంది. అందులో 75 గజాలలోపు ఇళ్లకు ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా వెంటనే G+1 భవన నిర్మాణానికి అనుమతి ఇస్తోంది. 75 నుంచి 600 గజాల వరకు ఇన్స్టెంట్ అప్రూవల్ ద్వారా G+3 భవనాలకు అనుమతి లభిస్తోంది. కాగా నగరంలో జారీ అయిన 17,000 అనుమతుల్లో 12,000 ఈ కేటగిరీవే ఉండడం విశేషం. అలాగే 600 గజాలకు మించిన భూములకు మరి సింగిల్ విండో ద్వారా అపరిమిత అంతస్తులకు మార్గాన్ని సుగమం చేసింది బిల్డ్ నౌ. ఓఆర్ఆర్ పరిధిలోని 27 పురపాలికలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి పరిపాలనను 3 కార్పొరేషన్లుగా విభజించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో నగర ప్రణాళికలో సరికొత్త సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. సింగిల్ విండో విధానం ద్వారా పారదర్శకతను పెంచి మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడకుండా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది.